అన్న ఎలా ఉందన్న హనుమాన్ ఎలా ఉందన్న? బాగుందన్న. సినిమా హిట్ అన్న? హిట్. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది అన్న? సూపర్ ఉంది. అన్న ఎలా ఉందన్న హనుమాన్ ఎలా ఉంది? బాగుందన్న సినిమా బాగుంది. గ్రాఫిక్స్ ఎలా ఉందన్న? హనుమాన్ సినిమా చూశానండి. సినిమా చాలా బాగుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఓమరావతి ఊరేసేసుకోవాలి సినిమా చూసి. మేడం ఎలా ఉందండి మూవీ ఎలా ఉందండి హనుమాన్ ఎలా ఉందండి? 500 కోట్లు ఎట్టి మరి ఓమరావతి ఏం తీసాడో తెలియదు కానీ నిజంగా 5 కోట్లతో మనోడు ప్రశాంత్ వర్మ ఇరగదీసాడన్న. చాలా అంటే చాలా బాగుందని నిజంగా చెప్తున్నాను. అదే 500 కోట్లు మన ప్రశాంత్ వర్మకి ఇచ్చి ప్రభాస్ని అప్పు చెప్తే అందులో ఒక 300 కోట్లు సేవ్ చేసి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే తీద్దారన్న. మహేష్ బాబు సినిమాకి పోటీ ఇస్తుందా అన్న? ఎలా అనిపించింది మూవీ? మేడం ఎలా ఉందండి మూవీ హనుమాన్ ఎలా ఉంది మూవీ? చెప్పండి ఇదొక సినిమా అంటారా అన్న అంటే అనుకుంటారా? సూపర్, నో కామెంట్స్. బాగాలేదని జై శ్రీరామ్ బాగుంది, గుడ్ వన్. ఆది పురుష్ కన్నా 101% బెటర్ ఉంది బ్రో. ఓం ప్రకాష్ ఓంకార్ ఏందో ఆడ పేరు వచ్చేస్తున్నాయి నాకు మంచి మంచి మాటలు. నేర్చుకోరా అయ్యా మా టాలీవుడ్ నుంచి గ్రాఫిక్స్ నేర్చుకోండి కొంచెం. హనుమాన్ మూవీ గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ 3. వాళ్ళు తీసిన గ్రాఫిక్స్కి యానిమేషన్స్తో తీసినా సరిపోతుంది. వన్ ఆఫ్ ద మంచి సినిమా కాదండి, మంచిగా అనిపించలేదు. సో బోరింగ్ ఉండే చాలా. విఎఫ్ఎక్స్ ఓకే. ఆ విఎఫ్ఎక్స్కి నేను చెప్పేది ఏంటంటే యాక్టర్స్ బదులు యానిమేషన్ చేస్తేనే ఇంకా బాగుంటుండే. బట్ ఏంటంటే అంత పెద్ద సినిమాలో తేజ చిన్న చూపుగానే ఆనాడు. బ్లాక్ బస్టర్ హిట్ అన్నది క్వశ్చన్ లేదు భయ్యా. ఇక నాకు దానిపైన ఇదే మంచిగా అనిపించింది. నువ్వు అది కాదు, అది జూజీపీ. దీని మీద జూజీపీ అంటే అర్థం చేసుకో. అయితే ప్రభాస్ ఎలివేషన్స్ పెట్టారు కాబట్టి అది తర్వాత విషయం, కానీ దానిపైన ఇది మంచిగా అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా వరలక్ష్మి గారి క్యారెక్టరేషన్ కూడా సూపర్ అన్న. హీరో ఎంత వరలక్ష్మి గారు అంతే. చాలా అంటే చాలా బాగా ఉంది. గ్రాఫిక్స్ కానీ ఆ హనుమాన్ నుంచి వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఫైట్లు కానీ చాలా బాగా. విలన్స్ కూడా చాలా కొత్తగా అనిపించారు. నిజంగా బాగున్నాయి అన్న సీన్స్ కూడా. ఇంటర్వ్యూల ముందు ఒక ఫైట్ ఉంటుందన్న, ఒక గుద్దు కానీ 10 మంది గాల్లో వెళ్తారు అనమాట. అదైతే నిజంగా బాబోయ్ జైపాలి అంటారనమాట అక్కడ అయితే మాత్రం. అయ్యా ఆ విజువల్స్ చూసినాక నేను చెప్పినా కదా భయా 500 పెట్టినా వడుతు మూవీ వడుతు వర్మ వడుతు అంతే అంట భయ్యా. రిలీజ్ అయిన మహేష్ బాబు అన్న సినిమా కన్నా బాగుందా బ్రో? కంపేర్ చేయొద్దు, కానీ మనకి విజువలైజ్డ్ మూవీ మంచి పవర్ఫుల్ మూవీ అంటే ఈ మూవీకి రావాలి బ్రో. గుంటూరు కారం బ్రో, అది సుర్రా అంతే బ్రో. ఇద్దరు మూవీస్ బాగుంటాయి, కానీ హనుమాన్ చూడండి నేను స్పెషల్గా చెప్తున్నా బ్రో. మరో క్వశ్చన్ చెప్తున్నాను. ఆ ఓమరావతి ఊరేసి చచ్చిపోమను ఇదే మరీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రశాంత్ వర్మ అంత అందంగా జీవించాడు, తక్కువ బడ్జెట్తో ఎక్కువగా జీవించాడు. ఆడు ఎక్కువ బడ్జెట్ తీసుకున్నాడు, తక్కువ జీవించాడు. నిజంగా చెప్తున్నాను, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓమరావతి కూడా చంపేస్తారు సినిమా చూసి. ఒక మన హనుమాన్ గురించి చూపించాలి అంటే ఈ రేంజ్లో చూపించాలంటే నిజంగా తోపు బ్రో. నిజంగా చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ కానీ ఎక్కడెక్కడ ఎలా వాడాలో ఆది పురుషులో ఏదైతే మనం మిస్ అయినామో హనుమాన్ గురించి చూడాలంటే నిజంగా ఇలాంటి సినిమానే రావాలి బ్రో. అప్పుడెప్పుడో మనం ఆంజనేయులు అని ఒక సినిమా చూసాను, నితిన్ గారి సినిమా. ఆ రేంజ్ కన్నా చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్ గ్రాఫిక్స్, ఎక్సలెంట్ ఎలివేషన్స్. ఈ రోజు రిలీజ్ అయిన సినిమా మహేష్ బాబు కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ సినిమా మాట రాడ్ పెట్టేస్తారు బ్రో. సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ సినిమా అంటే హనుమాన్. ఎలివేషన్స్ గ్రాఫిక్స్ పీక్స్లో ఉన్నాయన్నమాట. అసలు నిజంగా ఒక్కొక్క సీన్ నరాలు తెగిపోతున్నాయి నిజంగా. ప్రశాంత్ వర్మ అంత అందంగా ఒక చిన్న హీరోతో పాన్ ఇండియా స్టార్ చేశాడు. చిన్న హీరో తేజ అంటే చిన్న హీరో, అలాంటి హీరోని పాన్ ఇండియా స్టార్ చేశాడు. ప్రభాస్ గారు లాంటి పాన్ ఇండియా స్టార్ని పెట్టి ఆ ఓమరావతి ఏం చేయడం ఈ సినిమాని చూసి గుర్తు వేసుకోవాలి. గ్రాఫిక్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ అనేది ఎక్కువ గ్రాఫిక్స్ అండి. చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది సినిమా. దేవుడి సినిమా కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ అందరికీ నచ్చే సినిమా హనుమాన్ సినిమా. పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు తేజ. వరలక్ష్మి అయితే ఇరగొట్టు పడిచేది. కొబ్బరికాయల ఫైట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. మంచి పోటీ ఖచ్చితంగా ఇస్తుంది. నా సామిరంగా సైంధవ్ మా బాబు గారు మహేష్ బాబు గారి సినిమాకి పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగాను. ఈ సైంధవ్ నా సామిరంగా బాబు అమర్ దగ్గర కొట్టుకుంటారు, ఇది పక్కన పెడదాం. ఈ మహేష్ బాబు గారి సినిమా ఈయన కొట్టుకుంటాడు, ఇది కూడా పక్కన పెడదాం. ఇది దేవుడి సినిమా.